అందరూ కూడా సర్వాధికారం కలిగినటువంటి వాళ్ళు కాదు, సగం సగం అధికారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సగం సగం అధికారమే, సగం అధికారమే. సగం అధికారం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అధికారాలు, వాళ్ళ పెత్తనాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్స్ అవన్నీ కూడా ఒక ప్రాంతానికి కానివ్వండి, ఒక మండలానికి కానివ్వండి, ఒక జిల్లాకు కానివ్వండి, వీటికే పరిమితం అవుతుంది. కానీ ఎవ్వరూ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఏ స్టేట్మెంటు? నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడింది. సర్వాధికారం అంటే అర్థం ఏంటంటే, సర్వాధికారం అని అంటే ఇక నాకు ఎలాంటి అడ్డు కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి లిమిటేషన్ నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి పరిమితి నాకు లేదు, ఎలాంటి హద్దు నాకు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభు, ఆయన తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ప్రభువే, ఇండియాలో ఉన్న వాళ్ళకు ప్రభువే, అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా ప్రభువే. ఈ భూమి మీద ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో, ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎన్ని ఖండాలైతే ఉన్నాయో, వాటన్నిటి మీద సర్వాధికారం పొందినటువంటి ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి యేసు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాటలు ఏంటనంటే, ప్రియులారా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి. ఎవరితో ఈ మాట అంటున్నాడంటే, యేసు ప్రభువుని అంగీకరించిన వారితో ఈ మాట అంటున్నాడు. యేసు ప్రభువుకు శిష్యులుగా ఉన్నటువంటి వారితో ఈ మాట అంటున్నాడు. యేసు ప్రభు కొరకు ఈ మాట అంటున్నాడు. యేసు ప్రభు అంటే భక్తి కలిగిన వారితో ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. You should go or you have to go. Don't be sitting the one place. అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా, ఒకే చోట నువ్వు ఉండొద్దు, నువ్వు వెళ్ళాలి. 3.5 సంవత్సరాలు కూడా ఒక చోటే ఉన్నారు చాలు. 3.5 సంవత్సరాలు కూడా నాతోనే ఉన్నారు చాలు. 3.5 సంవత్సరాలు కూడా నాతోనే తిన్నారు చాలు. 3.5 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చారు చాలు. 3.5 సంవత్సరాలు మీరు నాతోనే ఉండి నా దగ్గర నేర్చుకున్నారు, ఇక చాలు. నేను పరలోకం వెళ్ళిపోతున్నాను. వెళుతూ నేను చెప్పే మాట ఏంటనంటే, మీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను. అదేంటనంటే, మీరు యెరూషలేములోనే ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు యెరూషలేములోనే ఉండొద్దు. నా పని జరగాలంటే మీరు కదలాలి. అనేకులను శిష్యులుగా మార్చాలంటే నువ్వు కదలాలి. అనేకులను నువ్వు దేవుని కొరకు పట్టాలి అంటే కదలాలి. అనేక ఆత్మలను సంపాదించాలంటే కదలాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వేసావు అంగళంటే అక్కడే ఉంటానంటే దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు. ఆయన నేను ఇక్కడే ఉంటానంటే ఒప్పుకునే దేవుడు కాదు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటనంటే, మీరు వెళ్ళండి. ఏం చేయాలట? వెళ్ళండి. రెండో మాట ఏంటి? సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఒకటి మీరు వెళ్ళండి, రెండవది మీరు చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళకుండా నేను చేస్తానంటే కుదరదు.